మానవీయం కాదు, కులాన్ని నాశనం చేయడానికి ప్రేమ వివాహాలు జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి అనే దృక్పథంతో, అనే ఒక లక్ష్యంతో, అనే ఒక సామాజిక జీవనంగా బతుకుతున్న పెళ్ళైన కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకొని వచ్చిన జంటలందరికీ, ఇక్కడున్న పెద్దలకి, ముఖ్యంగా కులాంతర మతాంతర వివాహ మేళా ఏర్పాటు చేసిన కుల నిర్మూలన సంఘం సంస్థ వాళ్ళకి, వాహిద్ అండ్ జ్యోతి మేడం, జోష్నక్క, సుబ్బరాజ్ గారు ముఖ్యంగా ఎంతో ప్రేమగా ఈ కుల సమాజాన్ని నిర్మూలించాలనే ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో ప్రేమగా వచ్చిన గాంధీ గారికి, రాధారమణి గారికి అందరికీ జై భీమ్లు. అంటే ప్రేమించుకుంటే, కలిసి బతకాలనుకుంటే నీ కులమేంటి, నీ మతమేంటి అనే ఒక అంతరాలతో చంపేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థలో బతుకుతున్నాం మనము. వెంటనే పెళ్ళిళ్ళు చేస్తుంటారు, కానీ అది ఒక హిందూ సామాజిక సంస్థ హిందుత్వాన్ని సమూలంగా లేదా కులాన్ని సమూలంగా నాశనం చేయాలి, నిర్మూలించాలనే ఒక దృక్పథం ఉన్న, లక్ష్యం ఉన్న సంస్థ కాదు. కానీ కుల నిర్మూలన సంఘం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేకుంటే ఎవరికి ఆ అభిప్రాయాలు ఉన్నా, ఒక సంస్థలాగా, ఒక అండలాగా, ఒక ఆదరులాగా ఈ సంస్థని, అంటే ఈ సంస్థ ఇంకా విపరీతమైన ప్రచారం జరగాలి. ఆర్య సమాజంలా కాకుండా ఇంకా ప్రోగ్రెసివ్, ఒక ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలతో పనిచేస్తున్న కుల నిర్మూలన సంఘాన్ని అప్రోచ్ అయ్యి ప్రేమ జంటలు వచ్చి వాళ్ళకి అండగా, వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చే సంఘంగా ఇది ఇప్పటికీ పనిచేస్తుంది. సో ఇది ఇంకా ప్రచారం కావాలి. ఎవరు కులాంతర మతాంతరాలు చేసుకున్నా మాకు ఈ సంఘం ఉందని వచ్చే ఒక ప్రొటెక్షన్ ఇచ్చే సంఘంగా ఇది ఇంకా వృద్ధి చెందాలని, కులము మతం లేని మానవీయ దేశంగా, మానవీయ సమాజంగా ఈ భారతదేశం మారాలని మీరందరూ అనుకుంటున్నారు. ఇది ఇంకా కొనసాగాలని ఆశిస్తూ కుల నిర్మూలన సంఘాన్ని అభినందిస్తూ థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ.